ప్రియమైన మిత్రులారా, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని మేము అనుకుంటే కాంగ్రెస్ అడ్డుకుంటోంది అని బీజేపీ చెబుతుంది. కానీ నిజంగా అడ్డుపడుతున్నది కాంగ్రెసేనా లేక ప్రజలను మభ్యపెట్టే రాజకీయాల? ఈ మహిళా రిజర్వేషన్ విషయంలో వంకర బుద్ధి ఎవరిది? ఈరోజు బీజేపీ నాయకులు చెబుతున్నారు మహిళలకు 33 రిజర్వేషన్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం, కాంగ్రెస్ అడ్డుకుంటోంది అని. వినడానికి ఇది నిజమే అనిపిస్తుంది, కానీ చరిత్ర చూస్తే విషయం వేరుగా కనిపిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్తది కాదు. ఇది చాలా సంవత్సరాలుగా చర్చలో ఉంది. కాంగ్రెస్ హయాంలో కూడా వచ్చింది, బీజేపీ హయాంలో కూడా వచ్చింది. అయితే ఒక ప్రశ్న, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నప్పుడు బీజేపీ వెంటనే అమలు ఎందుకు చేయలేదు? నిజంగా మహిళలపై అంత ప్రేమ ఉంటే ఎన్నికల ముందు మాత్రమే ఈ బిల్లు ఎందుకు గుర్తొచ్చింది? ఇంకో ప్రశ్న, పార్టీ టికెట్లలో 33% మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదు? పార్టీ లోపల అమలు చేయలేని వారు దేశానికి మహిళా సాధికారత పాఠాలు చెబితే ప్రజలు ఎలా నమ్మాలి? కాంగ్రెస్ను తప్పుపట్టడం సులువు, కానీ నిజమైన సంకల్పం ఉంటే చర్యల్లో కనిపించాలి. మహిళా గౌరవం అంటే సభల్లో నినాదాలు కాదు, నిజమైన అధికారంలో భాగస్వామ్యం కావాలి. ఇది ఎవరిచ్చారు? అదే అసలు ప్రశ్న. అందుకే ఈ మహిళా రిజర్వేషన్ విషయంలో ప్రజలు ఆలోచించాలి. మహిళా పేరుతో రాజకీయ లాభం చూసేది ఎవరు? మహిళల హక్కులను నిజంగా అమలు చేసేది ఎవరు? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మాటలు కాదు, పనులే నమ్మకం. మహిళలను ఓట్ల కోసం వాడుకునే రాజకీయాలే వంకర బుద్ధి అని నేను అనుకుంటున్నాను. ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.